సడెన్‌గా ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం ఎందుకు జరిగింది అంటే, మరి ట్రంప్ ఎప్పుడైతే ఇండియా మీద తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడో వీడు రెచ్చిపోయాడనమాట. వీడు అక్కడ దాడి చేశాడనమాట. అంతకుముందు తాలిబాన్లు దారుణంగా కొట్టి చంపిర్రు. అప్పుడేం చేయలేదు. ఇప్పుడెందుకు ఇంతగా రియాక్ట్ అవుతుంది పాకిస్తాన్ అంటే, సివిలియన్స్ మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ట్రంప్ సపోర్ట్‌తో రెచ్చిపోతున్నారనమాట. ఇంక మన ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ వచ్చాడు మన దేశానికి. సో ఇరాన్ ఉంది. సరే రెచ్చగొట్టకున్నా భారత్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా భారత్ అయితే ఆఫ్ఘనిస్తాన్‌కే అనుకూలంగా ఉంటది డెఫినెట్‌గా. అట్లా ఇప్పుడు అటు ఇరాన్ సపోర్ట్ ఉంది. నైతిక మద్దతు భారత్ నుంచి ఉంటది ఆఫ్ఘనిస్తాన్‌కి. వాడు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. ఎందుకంటే వీడిది తప్పు కాబట్టి సివిలియన్స్ మీద కూడా దాడి చేసి క్రికెటర్లను కూడా ఒక భావి క్రికెటర్లను కూడా పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. అందుకని అనిపిస్తుందనమాట. అందులో అంతర్గత సమస్యలు ఇవన్నీ కూడా లోపల పాకిస్తాన్ అంతర్గత సమస్యలు ఇవన్నీ చూస్తే ఎంతో కాలం పట్టదు ఆ దేశం ముక్కలవడానికి అనిపిస్తుంది. ఇంకా మోదీ ప్రకటించాడు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని ప్రధాని సహా మన వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. ఈ మంటల్లో ఇన్ని మంటల్లో ఇటు అంతర్గత సమస్యలు ఇటు సరిహద్దుల్లో ఈ పరిస్థితుల్లో వాడు మునీర్ అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అంటే అందుకని వాడు విసిగించే అవకాశం ఉంది. మళ్ళీ మనల్ని ఏమన్నా విసిగిస్తాడేమో అన్న ఒక ఆందోళన అయితే ఉంది. అంటే పహల్గాం లాంటి దాడికి ఏమన్నా పాల్పడొచ్చు. అది కన్నింగ్ కంట్రీ కదా, వాళ్ళ కుట్రలు అట్లానే ఉంటాయి. ఏదో ఒక కుట్ర చేయకుండా ఉండకపోవచ్చు. సరే మనం ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాము. పహల్గామ్ది మనం దురదృష్టము అలా జరిగింది కానీ ఎప్పటికప్పుడు భారత్ చాలా అప్రమత్తంగా ఉంటూ అలాంటివి జరగకుండా తిప్పికొడతానే ఉంది. 11 ఏళ్లలో ఈ మోదీ గవర్నమెంట్ వచ్చిన నుంచి అయితే పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులను ఎక్కడికక్కడ నిలువరిస్తూ అయితే వస్తుంది కదా. అయినా సరే భారత పౌరులుగా మనం ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి.